నమస్తే అండి. నా పేరు డాక్టర్ రఘు, ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మిగనూరు నుంచి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి డిస్కస్ చేద్దామండి. మా దగ్గర ఒక పేషెంట్ 75 years ఓల్డ్ పెద్దావిడ. ఆమె పేరు మహాలక్ష్మి గారు, గోనెగండ్ల నివాసి. ఆమెకు ఎడం వైపు తొడ ఎముక ఎరగడం జరిగింది 4 నెలల కిందట. తర్వాత దానికి వాళ్ళు అవగాహన లేక సుమారుగా వచ్చి 12 సార్లు నాటుకట్టు కట్టడం జరిగింది. నాటుకట్టు కట్టినాక మొత్తం తొడ ఎముక అతుక్కోక చాలా ఇబ్బంది పడడం జరిగింది. నా దగ్గర మొన్న వచ్చినప్పుడు ఆమెకు క్లియర్ కట్గా వచ్చి ఆరోగ్యశ్రీ కిందట ఆపరేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఆపరేషన్ చేసే టైంలో మాకు కనిపించేది ఏంటంటే, నాటుకట్టు 12 సార్లు కట్టడం వల్ల నరాలన్నీ వచ్చి టైట్గా అయిపోయి అసలు మాంసగండలు ఏంటి, నరాలు ఏంటి అనేది డిఫరెన్సియేషన్ చేయలేకపోయినాం. తర్వాత వచ్చి తొడ ఎముక ఎరిగిన అన్ని క్లియర్ చేసుకుని కాలు లోపల రాడేస్తుంటే నెయ్యిలో వచ్చి రాడేసినట్టుంది. అంటే ఎముకలు అంత మెత్తగైపోవడం అనేది జరిగింది. తర్వాత ఆపరేషన్ చేసినాము. ఎముక ఎరిగిన చోట వచ్చి కొద్ది ఎముక పెట్టినాము. మక్కి కాడి నుంచి ఎముక తీసుకుని దాని తప్ప పెట్టడం ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఫెసిలిటీస్ అనేది వాడుకోండి. ఎన్టీఆర్ వైద్య సేవ అనే ట్రస్ట్ ఒకటి ఉంది, దాన్ని వాడుకొని మీ భవిష్యత్ని మీరే కాపాడుకోవాలి. ఈ విషయం నేను ఒక డాక్టర్గా, ఒక మనిషిగా తెలియజెప్తున్నాను. దయచేసి ఫెసిలిటీస్ వాడుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కింద పడింది. మేము మందిలా ఉండి ఇక్కడ ముచ్చుగిరి పోయి కట్టగడిచారామని ముచ్చుగిరి పోయినారు. ఆ రోజు ముచ్చుగిరి పోయినమ్మడే ఒక కట్టు నెల అయింది, 2 నెలలు అయింది. బాగా అవుతుంది అన్నారు. ప్రజెంట్ ఒక 6 నెలల క్రితం మేము ఒక 6 కట్టలు కట్టించిన తర్వాత బాగా అయిందిలే అన్నాడు. మళ్ళీ స్కానింగ్ తీసుకున్నాం మిగతా హాస్పిటల్లో స్కానింగ్ తీసుకునే వాళ్ళు లేదు, కట్టుకుని లేదు అనేది. మళ్ళీ ఎక్స్రే స్కానింగ్ తీసుకుని మళ్ళీ పోయినా వాటికి ఇదేం కాదులేమ్మా కట్టుకుని అన్నారు. మళ్ళా తర్వాత 11వ కట్టగానే నేను చూసిన, అది స్కానింగ్ తెచ్చి నాకు చూపించినారు. లేదు అది కట్టుకుని లేదు, అది డాక్టర్ ఉన్నాడు, మనకు తెలిసిన డాక్టర్ మెడికేర్లో డాక్టర్ ఉన్నాడు రఘుసార్ అని. ఆ రఘుసార్ అయితే పంపని ఇంతకుముందే మా అమ్మకి అలా ముఖాలు నొప్పి ఆపరేషన్ చేసినామన్నమాట. అమ్మకి బాగా అయింది. మనకి డాక్టర్ బాగా తెలుసు. ఇట్లా నాటుకట్లకి మీరు ఎక్కువ కేర్ చేయొద్దని, నాటుకట్ల వల్ల రేపు పొద్దున అవి సిబికి కాళ్ళు ఎముకలు కుళ్ళి పురుగులు పడి చాలా ఇబ్బంది అవుతుంది వద్దని నేను మొన్న తోలుకు వచ్చి ఇలా కట్టించినానంట. డాక్టర్ చూసినమ్మడే వచ్చినాడు, ఎమ్మడే పిలిస్తేనే వచ్చినాడు. డాక్టర్ చూసి దాన్ని ఎమ్మడే ఆపరేషన్ చేయాలనుకన్నా ఇది ఖచ్చితంగా ఇది కట్టుకుని లేదని ఎక్స్రే తీసి లోపల స్కానింగ్లు అన్నీ నన్ను తోలకి అన్నీ చూపించినాడు. నాకు చూపించే ఇది స్కానింగ్ ఆపరేషన్ చేయాలంటే చేయండి సార్, ఆరోగ్య కింద చేయండి సార్ అంటే ఎమ్మడే ఆపరేషన్ అని ఈరోజు చేయడం జరిగింది అన్నమాట. ఆపరేషన్ చేసినందువలన ఈరోజు మాకు మా అమ్మ బాగా కోలుకోవడం బాగా జరిగినది, బాగుంది. ఇప్పటివరకు అయితే బాగుంది. ఇంతకుముందు నాటుకట్లకు పోవద్దని ఇది హాస్పిటల్, ఎందుకంటే మన ఎమ్నూరు దగ్గర కాబట్టి మన నాటుకట్లు బాగా చేస్తారు రఘుసార్ ఇక్కడ మెడికేర్లో.